ఎవరైతే కొన్నిటి మీద ఆనుకొని ఉన్నారో, కొన్నిటిని బట్టి ధైర్యము తెచ్చుకున్నారో, చక్కగా ఈనండి ఆ ఆధారమే తీసేశాడు. దేవునికి స్తోత్రం. ఆ ఆధారమునే తీసేశాడు. ఇప్పుడు అబ్రహాముకి ఎంతో ఉంది, కానీ అబ్రహాముకి ఏమి లేకుండా చేసిండు దేవుడు. నిరీక్షణకు ఆధారము లేకుండా చేశాడు. ఏం చేశాడు? నిరీక్షణకు ఆధారము లేకుండా చేశాడు. నిరీక్షణకు ఆధారము లేకుండా చేసిన అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోసే సకల విద్యలయందు ప్రావీణుడు, కానీ సకల విద్యలయందు ఏమైపోయాడు? జీరో అయిపోయాడు. మోసే నీ చేతిలో ఏముందంటే ఏమి లేదయ్యా, కర్ర ఒకటే అన్న స్థితికి తీసుకొచ్చి, ఏ నిరీక్షణకు ఆధారము లేకుండా చేసి, చెప్పుకోవటానికి ఏమి లేకుండా చేసి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పుకోవటానికి మనకేమన్నా ఉన్నదంటే దేవుడు ఏమంటాడంటే, అమ్మా నాతో నీకు ఏమి పని? స్తోత్రం. ఇంకా అడుగు పొడుగుది ఉన్నది కనుక మొత్తం అయిపోవాలి. మొత్తం అయిపోతేనే ఇక నాకేం లేదు, దేవుడే దిక్కు అన్నప్పుడు ఆ కరెక్ట్ లైన్కి వచ్చావు బిడ్డ. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇక ఈ రోగం పోదు, ఈ వ్యాధి పోదు, ఇక బ్రతకడు, ఏ మందు పనిచేయదు, ఏ ఇంజెక్షన్ పనిచేయదు అన్నప్పుడే దేవుడు అంటాడు, ఇప్పుడు నేను పని చేస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 15 సంవత్సరాల నుండి భయంకరమైన స్థితిలో పాస్టరమ్మ పీడించబడ్డది. ఏ ఒక్క రోజు కూడా షుగర్ కంట్రోల్కు రాలే. మొన్నటి దినమున షుగరు చెక్ చేస్తే నార్మల్ కంటే తక్కువ ఉంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మన ప్రయత్నములు మారి దేవుని వైపు చూస్తామో అప్పుడు దేవునికి అవకాశం ఇచ్చిన వారమైతాం. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం బలం మీద కానీ, మన బ్యాంకు బ్యాలెన్స్ మీద కానీ, మనం ఉన్నతమైన స్థితి మీద కానీ, మన ఆరోగ్యం మీద కానీ, మన బలం మీద కానీ మనం ఆనుకోకూడదు. వాటిని ఆశ్రయించకూడదు. వాటి మీద ఆనుకున్నంత కాలము, వాటిని ఆశ్రయించినంత కాలము మనము దేవునికి దూరముగా ఉన్నవారం. యేసు రక్తమే జయం. ఇంతమందిని చూసుకొచ్చిందండి, చెప్పుకోవటానికి ఏముంది, అన్నిటికీ ఊడిపోయినాయి. ఇంతమందిని చూసుకొచ్చిన కదా, స్థితిలో మారితే మనసు కూడా మారుతుంది, కానీ ఏ స్థితి మారిన మనసు మారద్దు. స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఇప్పుడు రవి ఎట్లా ఉన్నాడో రేపు బెంజీ కారు వచ్చినా కూడా అట్నే ఉండాలి కదా. ఏది కలిగినా అంతే ఉండాలి. ఇంకా ధనం ఎచ్చితేనట ఇంకా తగ్గించుకోవాలన్నట. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనుషుడు దేని ద్వారా పడిపోతాడంటే గర్వం ద్వారానే పడిపోతాడు కదా. లూసిఫర్ దేని ద్వారా పడిపోయాడు? కేవలం గర్వం ద్వారా పడిపోయాడు. గర్వం రాకూడదు మనిషికి. ఎంత ధనం ఎచ్చితే అంత తగ్గాలి. ఇంకా ఆటోమేటిక్ బెంచ్ కార్ వచ్చింది అనుకో, ఏం చేయాలా? బెంచ్ కార్ ఆడబెట్టి బాత్రూమ్ కడగాల. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పోయినసారి చెప్పాను కదా, మురదకాయ దగ్గర వేస్తే ఏది నేర్చుకున్నదో
రాణి అయిన తర్వాత అదే మనసుతో అదే తగ్గింపుతో ఉన్నది. దేవునికి స్తోత్రం. నేను చూశానండి, ఇంతమందిని చూసిన. ధనం ఎచ్చితే ఈడున్న కళ్ళు ఏమవుతాయి అంటే మెల్లమెల్ల పైకొస్తాయి. పైకొచ్చి ఆడ కూర్చుంటాయి, ఈడ కూర్చుంటాయి. ఈడ కనబడ్డారా నీకంటే? నాకు కనబడలే అంటే కళ్ళు ఇక్కడ ఏమైనాయి, ఇక్కడికి వచ్చినాయి, పైకి వచ్చినాయి, చాలామందికి వచ్చినాయి. స్తోత్రం. అంటే బీదవారి మాటలు లెక్క చేయరు, బీదవాని మాటకు విలువయ్యరు, బీదవాని మాటలు విననట్లుగా ఉంటారు. అర్థమవుతుందా మీకు? వ్యర్థమవుతుందా? అందుకనే వాక్యంలో రాయబడ్డ మాట చదివితే యోబు 31:24 సువర్ణము నాకు ఆధారం అనుకొని నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన వెడల నా ఆస్తి గొప్పదని నా చేతికి విస్తారము సొత్తు దొరికినదని నేను సంతోషిస్తే. స్తోత్రం. సూర్యుడు ప్రకాశించబోతున్నాడు మన జీవితం మీద, మన ఇంటి మీద. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్నే గాని చంద్రుడు మిక్కి కాంతి కలిగి నడుచుచుండగా నేను గాని చూచి నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమునందున్న దేవుని దృష్టికి నేను వేషధారిని. ఏది ఏ సొత్తు అధిగమించినా, ఏ ఆస్తి అధిగమించినా, ఏ బలము అధిగమించినా, ఏ రాబడి అధిగమించినా, స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఏ సూర్యుని కాంతి మన మీద ప్రకాశించిన, ఏ చంద్రుని కాంతి మన మీద ప్రకాశించిన, ఏ సువర్ణము మనకు అధికమైన, ఏ బంగారము మనకు అధికమైన, ఏ ఆశీర్వాదం మనకు అధికమైన, మన దేవుని మించినవి కావాలి. దేవునికి స్తోత్రం. వీటిని బట్టే మనము సంతోషిస్తే, వీటినే ప్రేమించే వారముగా ఉంటే, వీటినే ముద్దు పెట్టుకునే వారముగా ఉంటే, మనం దేవుని దృష్టికి ఏమైపోతాము? వేషధారులమైతాము. ఏది కూడా దేవుని మించింది? మీటింగు దేవుని మించింది? ఇందిరా మిల్లు దేవుని మించింది? ఆస్తి దేవుని మించింది? ఏది దేవుని మించింది కాదండి. ఇంత దొడ్డు బంగారు గొలుసు చేసుకుంటే దేవుని మించింది? బెంజి కారు కొంటే దేవుని మించింది? అసలు కాదు. అందుకనే అన్నిటికంటే ఎక్కువగా, ఆస్తి కంటే ఎక్కువగా, ఎండు కంటే ఎక్కువగా, బంగారము కంటే ఎక్కువగా, సువర్ణము కంటే ఎక్కువగా, బ్యాంకు బ్యాలెన్స్ కంటే ఎక్కువగా మనం ఏం చేయాలంట? దేవుని ఆశ్రయించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎలీషా పెద్ద భూస్వామి. ఆయన దృష్టిలో ఏది గొప్పదండి? ఏది గొప్పది? పిలిపే గొప్పది. దేవునికి స్తోత్రం. పిలిపే గొప్పది, లోబడే మనసే గొప్పది అతనికి. స్తోత్రం. ఏమి లేని ఏలియను వెంబడించుటే గొప్పది. మీకేది గొప్పది? స్తోత్రం. పాస్టర్ ఫోన్ వస్తేనే ఎత్తారు. ఏది గొప్పది మీకు?
నేను ఇంతకుముందు చెప్పాను, సీఎం ఫోన్ అయినా కట్ చేయొచ్చు కానీ పాస్టర్ ఫోను ఇప్పుడు మన పాస్టర్ అది మిస్ కాల్ పడ్డది, ఎందుకు పడ్డదో నాకు అర్థం కాదు. దేన్ని ఆశ్రయిస్తున్నాము? దేవునికి స్తోత్రం. ఎవరు దేన్ని ఆశ్రయిస్తున్నారు? మనమైతే చదివిన వాక్య ప్రకారము మనమైతే చదవండి, మనమైతే నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారం, స్తోత్రం, మేలిమి బంగారం చాలు. ఏది మొదటిది? ఏది మనకు? మేలిం బంగారం, స్తోత్రం. 1 కిలో ఉందనుకో, 1 కిలో ఉంది, 2 కిలోలు ఉందనుకో, యాడ నిలబడ్డా, యాడ కూర్చున్నా, ఎవరితో మాట్లాడినా మన మాటలు ఎట్లుంటాయి? ఎట్లుంటాయి? అసలు ఏమనుకున్నావురా, నేను చంపి 5 లక్షలైనా ఖర్చు పెట్టగలుగుతాను. ఆ మాట ఎక్కడి నుండి వచ్చింది? అది ఉంది కనుక ఇంట్లో, స్తోత్రం. మేలిమి బంగారం అంటే ప్యూర్ బంగారం, కల్తీ లేని బంగారం, బయటి దేశ బంగారం. మేలిమి బంగారం, కల్తీ లేని బంగారం ఉంటే మనకు ఆశ్రయం ఏది? బంగారమే. రెండోది ఆస్తి విస్తారమైన సొత్తు, స్తోత్రం. ఆస్తి విస్తారమైన సొత్తు కదా. కొంచెము ఇంట్లో బాగా డబ్బు పెరిగిందంటే ఏది పడితే అదే కొనేస్తాం కదా, ఏది పడితే అదే కొనేస్తాం. ఇల్లే పెంట అవుతుంది, నువ్వు కొనుక్కుంటా తీసుకొచ్చుకుంటా వాడే ఇల్లే పెంట అవుతుంది. బేగం బజార్లో పనిచేసేవాడిని, సేటు భార్య 1-2 కుర్చీలు ఇంట్లోకి తెస్తే, ఎందుకు తెచ్చారు కుర్చీలు ఎందుకు తెచ్చారు అంటే, అది వరకే ఇంట్లో కొన్ని కుర్చీలు ఉన్నాయి అంటే ఏది తీసుకొచ్చడానికి ఒప్పుకోరు, స్తోత్రం. చాలా ఆస్తి ఎక్కువైంది అనుకో కదా, ఇప్పుడు నువ్వు పోయి 4 కవర్లు పట్టుకొచ్చివి, అక్కడ స్వాతి 4 కవర్లు పట్టుకొచ్చే, ఇల్లు ఏమవుతుంది? అంతే, 1 నెలలో అన్ని కవర్లే, ఎక్కడ చూసినా కవర్లే, స్తోత్రం. కనుక ఆస్తి పెరిగినప్పుడు ఖర్చు పెట్టడానికి కూడా మితముగా ఉండాలి, స్తోత్రం. నేను కూడా అంతే. డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకో, ఇక ఫోన్పేనే. అడిగి మొన్న బ్యాంకు పోతే మొత్తం బుక్ నిండింది, మళ్ళీ కొత్త బుక్ తీసుకుంటే అది కూడా నిండింది. ఈ 10 రూపాయలది అయితే చాలా డేంజర్, ఇవాళ తీసేయాలి. 10 రూపాయలు దానికి 4 మెసేజ్లు వస్తాయి. అమ్మ 4 మెసేజ్లు బుక్ మీద పడుతున్నాయి. యేసు రక్తమే అది మళ్ళీ మనం దాచుకునేటి, అర్థమైందా? రెండోది ఆస్తి ఆశ్రయము కాదు, మేలిమి బంగారము. ఇప్పుడు కొందరికి ఆశ్రయం ఏది? పెద్ద సంఘం ఉందంటే అదే ఆశ్రయం, స్తోత్రం. దాని మీద అనుకుంటారు, దాన్ని బట్టే గర్విస్తారు, దాన్ని బట్టే కొంటారు, దాన్ని బట్టే తింటారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు ఆశీర్వదిస్తాడంటే దేవుని పని బలముగా చేయటానికి. దేవునికి స్తోత్రం. దేవుని సేవలో ఖర్చు పెట్టడానికి, బీదలను ఆదుకోవటానికి, భూమి మీద ఆయన నామాన్ని మహిమపరచడానికి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి.
సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టుకుంటే పరమున ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారిని. ఏది లెక్క చేయద్దు. వాక్యములో ఏమి రాయబడి ఉంది? ధనము ఇచ్చిన దాన్ని లెక్క చేయకుడి. దేవునికి స్తోత్రం. ధనము ఇచ్చిన దాన్ని లెక్క చేయకండి. లెక్క చేయద్దు. దాన్ని బట్టి గర్వించద్దు. దాన్ని ముద్దు పెట్టుకునే వారముగా ఉండద్దు. దాన్నే ప్రేమించే వారముగా ఉండద్దు. దానితోనే మాట్లాడే వారముగా ఉండద్దు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. అసలు ఉన్నోనికి తినబుద్ధి కాదటండి. ఎద్దుకు తింటే సత్తు అనట. అర్థమైందా? ఎద్దుకు తింటే సత్తు అనట. అది ఎంత తింటే అంత బలుస్తుందట. మనిషికి ఉంటే సత్తు అనట. ఉంటే చాలట, తినడట. స్తోత్రం. ఉన్నోనికి తినబుద్ధి కాదట. ఉంటే సత్తు అనట. ఎద్దుకు తింటే సత్తువా, మనిషికి ఉంటే సత్తువా. అంటే ఆ తృప్తి మనిషికి ఎంతో ఆరోగ్యం ఇస్తుంది. స్తోత్రం కదా. ఆ తృప్తి మనిషికి ఎంతో ఆరోగ్యం ఇస్తుంది. ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళు చూడండి, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3వ సంవత్సరంలో చూడండి, వాళ్ళను పరీక్షించి చూడండి, మనుషులే మారిపోతారు. మంచి ఆరోగ్యవంతులుగా కనబడతారు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్పండి అయ్యా? ఎందుకు? వారిద్దరి మధ్యలో ఉన్న అనుబంధం, లేక ఐక్యత, లేక విచారం లేకుండా అయిపోయింది. అప్పుడు ఎట్లుంటారు? చాలా ఆరోగ్యవంతులుగా కనబడరా? ఇది తెలియనట్టుగా అనుభవిస్తూ కూడా చెప్పకుండా ఊరుకుంటారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మీరు ఇద్దరు మధ్యలో కొంచెం గొడవ స్టార్ట్ అవుతుందో, కొంచెం అసమాధానం స్టార్ట్ అవుతుందో, ఆయన ముఖం పీక్కపోతుంది, ఈమె ముఖము పీక్కపోతుంది. అంటే మనిషికి గుంటే సత్తువ, ఎద్దుకు తింటే సత్తువ. ఇప్పుడు ఉంటే సత్తువ పోతుంది. ఈ అసమాధానం అనేది ఎక్కువ అయితే కదా. దేన్ని ఆశ్రయించాలి? మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించినప్పుడే ధైర్యంగా ఉండగలుగుతాము. ఆస్తిని, మేలిమి, బంగారమును ఆశ్రయించినప్పుడు మనము నష్టపోతాము. స్తోత్రం. ఇంత కష్టము అతనికి వచ్చినప్పటికైనా, ఇంత నష్టము అతని కలిగినప్పుడైనా, యోబు జీవితంలో యోబు దేవుని ఆశ్రయించిన వాడయ్యాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఆశ్రయించాడు. నా విమోచకుడు సజీవుడు దేవుని ఆశ్రయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పంట పోయినా దేవుని ఆశ్రయిస్తున్నాడు. మందలు పోయినా దేవుని ఆశ్రయిస్తున్నాడు. పనివారు పోయినా దేవుని ఆశ్రయిస్తున్నాడు. కుమారులు పోయినా, కుమార్తెలు పోయినా దేవుని ఆశ్రయిస్తున్నాడు. కనుక దేవుని ఆశ్రయించినందున 2 అంతల ఆశీర్వాదం వచ్చింది. ఆమేన్. దేవుని ఆశ్రయిస్తే దేవుడు సంతోషిస్తాడు కదా. ఆమేన్. కుష్ఠరోగి ఎవరిని ఆశ్రయించాడండి? మందులు ఆశ్రయించాడా? స్థానికులు ఆశ్రయించాడా? ఎవరిని ఆశ్రయించాడు? ఎవరికి సాధ్యము కాదు. ఎవరి ద్వారా ఈ రోగం బాగు కాదు. అందరు అసహించుకున్నా నా దేవునికి నేను ఇష్టనో కాదు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని యేసయ్యను ఆశ్రయించినందున
మిక్కిలి శుభ్రమైపోయాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చిన రోగాన్ని బట్టి కదా రక్తస్రావం గల స్త్రీ ధనాన్ని ఆశ్రయించింది, హాస్పిటల్ని ఆశ్రయించింది, డాక్టర్లను ఆశ్రయించింది. వారిని ఆశ్రయించినంత సేపు, వారి వైపు చూసినంత సేపు ఏం జరగలే. అవునా కదా? లాస్ట్కి ఎవరిని ఆశ్రయించింది? యేసయ్యను ఆశ్రయిస్తే ఆ గడియలోని ఆమె రక్తధార కట్టెను. దేవునికి స్తోత్రం. మీ అవసరత ఏదున్నా, మీ అక్కర ఏదున్నా దేవుణ్ణి ఆశ్రయించండి. దేవునికి స్తోత్రం. నేను దేవుణ్ణి ఆశ్రయించాను. నా భయములో, నా చింతలో, నా బాధలో నేను దేవుణ్ణి ఆశ్రయించాను గనుక దేవుడు గొప్ప ధైర్యం నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. గొప్ప ధైర్యం ఇచ్చాడండి. నీకేం కావాలి? నీ ఆశ ఏమిటి? నువ్వు కోరుకునేది ఏమిటి? నువ్వు ఆశించేది ఏమిటి? నువ్వు పొందుకోవటానికి దేవుని దగ్గర ఆశించేది ఏంటి? ఆయనను ఆశ్రయించు. దేవునికి స్తోత్రం. ఆయనను ఆశ్రయిస్తే నీకు రెండంతల దీవెన. ఆయనను ఆశ్రయిస్తే నీ రక్తస్రావం పటాపంచలు అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆయనను ఆశ్రయిస్తే నువ్వు ఆశించినది ఆయన దగ్గర నీకు దొరుకుతుంది. ఎందుకు పరిగెత్తుతున్నావు పనికి మాలిన ఆశల వైపు? ఆయనను ఆశ్రయించు. నీకేది కావాలను? స్తోత్రం. ఎవరిని ఆశ్రయించాడు? ఎలీషా దేవుణ్ణి ఆశ్రయిస్తే అంత పెద్ద భూస్వామి, అంత పెద్ద పంటలు పండించేవాడు దేన్ని ఆశ్రయించాడండి? దేవుని పిలుపును. దేవునికి స్తోత్రం కదా. అపోస్తులందరూ ఎవరిని ఆశ్రయించారండి? యేసయ్యను ఆశ్రయించారు. ఏమన్నా తక్కువైందా? ఆయనను ఆశ్రయించి ఆయనని ముద్దు పెట్టుకున్నారు. వీటిని ముద్దు పెట్టుకున్నారా? వీటిని ప్రేమించారా? వీటి మీద ఆనుకున్నారా? వీటి మీద ఆశపడ్డారా? కానీ మనకు అవ్వ కావాలి, బువ్వ కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. మనం చెప్పడానికి కొంచెం వికారమే కానీ సత్యం దాగి ఉందా లేదా? ఒకప్పుడు ఆ మనసు ఉంటుందా ఉండదా? ఎప్పుడు? కండలు పెరుగుతున్నప్పుడు, బలం బాగున్నప్పుడు, శక్తి బాగున్నప్పుడు. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నాను నాకు మంచి ఆరోగ్యం వచ్చిందండి. ఆ మధ్యలో చాలా మంచి ఆరోగ్యం వచ్చింది. నేనేమనుకున్నానంటే హైదరాబాద్ నుండి మా ఊరుకు ఉరికి రికార్డు కొట్టాలనుకున్నా. స్తోత్రం. ఆమేన్. ఎక్కడికి? మా ఊరు వరకు ఉరికి రికార్డు కొట్టాలనుకున్నా. నేను చర్చికి వెళ్ళేటప్పుడు సన్నప్పుడు టైర్ సైకిల్ ఉండే. మళ్ళీ ఒకప్పుడు అనుకున్నా, అరే సైకిల్ మీద వెళ్ళి అన్న రికార్డు కొట్టాలి. హైదరాబాద్ నుండి సైకిల్ మీద వచ్చిన వ్యక్తి. ఈ రెండిట్లలో ఏది చేయలేకపోయాను. కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా బండి మీద వెళ్తున్నా. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆమేన్. ఈ రెండు నెరవేర్చలేకపోయాను. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళినా బండి మీద వెళ్తున్నాను. ఊరోళ్ళందరూ అనుకుంటారు, అరే బండి మీద నుండి హైదరాబాద్ నుండి వచ్చాడు ఆ బండి మీద. వాళ్ళకి ఇంత అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, మనకు బలం ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు వాటిని ఆశ్రయించకూడదు, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన స్థితిగతి ఏదైనా సరే, మన ఆశ ఏదైనా సరే, మన అక్కర ఏదైనా సరే, మనం కోరుకున్నది ఏదైనా సరే, మన ఆశలు తీర్చబడాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. వీటినే ముద్దు పెట్టుకుంటే, వీటి వైపే చూస్తే, వీటినే ప్రేమిస్తే దేవుని దృష్టికి మనం ఏమవుతాం? వేషధారులమవుతాం. అవునా కదా? వాక్యమే చెప్తున్నానా? స్తోత్రం. కథలు చెప్తున్నానా? మీకు ఎట్లుంది? కూరలు వండుకుంటే గట్టిగా జో కొడితే ఒక్క దెబ్బకే వండుకుంటారు. స్తోత్రం.
అట్లుందా? ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎట్లున్నారంటే ఊరుకో, నువ్వు ఊరుకో, మేము వింటున్నాం కదా. మీకు కూడా కొంచెం గట్టిగా దూరాలనే కదా ఇంత గట్టిగా చెప్పుతాం. మీకు రోషం తెప్పియాలనే కదా పౌలు చెప్పినట్టుగా. ఎట్లనన్నా కొందరికి రోషం తెప్పియాలి అని నేను గట్టిగా మాట్లాడితే మీకు రోషమే రాకుంటే ఎట్లుంటుందండి? స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు కీర్తన 28:7 యెహోవా నా ఆశ్రయము. యెహోవా నా ఆశ్రయం. ఎవరు మన ఆశ్రయము? యెహోవాయే మన ఆశ్రయం. దేవునికి స్తోత్రం. ఆమేన్. మనము యుద్ధాలలో గెలవాలంటే యెహోవాయే, దేవుడే, యేసయ్యనే మన ఆశ్రయం. దేవునికి స్తోత్రం. మన ఆశ్రయము మేలిం బంగారము కాదు, మన ఆశ్రయము ఆస్తి కాదు, మన ఆశ్రయము అంతస్తు కాదు, మన ఆశ్రయము పలుకుబడి కాదు, మన ఆశ్రయము బ్యాంకు బ్యాలెన్సు కాదు. స్తోత్రం. మన ఆశ్రయం ఏంటి? ఇప్పుడు రవి ఆశ్రయం ఏంటి? ఇల్లున్న వారి ఆశ్రయం ఏంటి? ఇల్లే నా ఆశ్రయం. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ విల్సన్ ఇంట్లో పోతే నాకు చాలా నెమ్మది అనిపిస్తుంది. అబ్బా, ఇలాంటి ఇల్లు అయితే బాగుందిరా. ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. యోబు ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవునికి స్తోత్రం. యుద్ధాల మీద కత్తున్నప్పుడు ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. దేన్ని బట్టి ఏలియా త్యాగము చేశాడు, ఎలీషా త్యాగము చేశాడంటే దేవుణ్ణి ఆశ్రయించినందున. దేవునికి స్తోత్రం. జబెలే కుమారులు ధోనిను, తండ్రిని, వలలను, జీతగాళ్లను వదిలిపెట్టడానికి కారణం ఏమిటంటే వారు యేసయ్యను ఆశ్రయించారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని చదువుతున్నామండి? యెహోవాయే నా ఆశ్రయం, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయం కలిగింది. ఆమేన్. మనము దేవుణ్ణి ఎట్లా చేస్తాం? ఫస్ట్ ఆపద కలిగినప్పుడు హాస్పిటల్కు పరిగెత్తుతాం, తర్వాత దేవునికి ప్రార్థన చేస్తాం. అంతేనా? ఫస్ట్ దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించాలి, దేవుని దగ్గర విచారించాలి. దేవుడు మనకు ఆలోచన కర్త. అందుకు రాయబడ్డ మాట చదివితే ఈ విధంగా ఉంది. అదే కీర్తన 91:2 ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నా కోట ఆయనే. స్తోత్రం. నేను నమ్ముకున్న ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. నా కోట. కోటలో ఉన్నప్పుడు ఎట్లుంటుంది? శత్రువుతో ఎంత సవాలు ఉంటాం కదా. ఇప్పుడు ఈ రవి కుక్కుంది, ఈ ఆవరణములో ఉండి మరుగుతుందా లేదా? బయటికి వెళ్ళండి అంతే. ఆడ నోరు తెరిచినా నన్నే ఉతుకుతారు, నాకే దెబ్బలు తరుగుతాయి అన్నట్లుగా తోక ముడుచుకొని వస్తుంది. కానీ ఈ గేటు లోపల, ఈ ఆవరణములో ఉండి మరుగుతుంది. స్తోత్రం. ఆయన కోటలో ఉంటే మనం కూడా శత్రువుని ఎదిరిస్తాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకి ఆడ ఆటంకం ఎదురైనప్పుడు మనం ఏమనుకోవాలి? ఆయననే నా కోట. ఆమేన్. స్తోత్రం. తెలిసి నమ్మింది ఏంటి? ఆయననే నా కోట. స్తోత్రం. ఆ నమ్మకముతో ఉన్నాడు కనుకనే చుట్టూ అగ్ని రథములు, అగ్ని గుర్రములు కోటగా ఉన్నాయి. ఆమేన్. అని మాటలేనా?
చేష్టలు ఉన్నాయా? స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. తీర్మానం చేసుకుంటూ మనం అందరం మోకరిస్తాం. అన్ని స్థితిలలో, అన్ని అవసరతలో, అన్ని అక్కలరాల్లో ప్రైజ్ ది లార్డ్. నా విడుదలకై, నా జయముకై నిన్నే ఆశ్రయిస్తాను యేసయ్యా, నిన్నే ఆశ్రయిస్తానయ్యా. నా ఆశ్రయం నీవే, నా దుర్గము నీవే, నా కోటవు నీవే. నా ఆశ్రయం ఆస్తి కాదు, నా ఆశ్రయం మేలిం బంగారము కాదు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నా ఆశ్రయం నీవే తండ్రి, నా ఆశ్రయం నీవే, నా కోటవు నీవేనయ్యా. నీ దార పొందుకుంటా, ఏది పొందుకున్నా నీ దార పొందుకుంటా తండ్రి. ఏది నాకు లభించిన నీ చేతి నుండే నాకు లభించాలి, నీ చేతి నుండేనయ్యా. హృదయపూర్వకంగా వేడుకోండి. హృదయ